హలో అండి, అందరికీ నమస్తే. చూడండి, స్వీట్ షాప్లో ఉన్నట్లుగానే మంచి సూపర్గా ఉండే టేస్ట్ అనమాట. చాలా చాలా బాగుంటుంది. చాలా ఈజీగా చాలా ఫాస్ట్గా చేసుకునే స్వీట్ ఇది. చూడండి, చూడడానికి చక్కగా తినాలనిపించేంతగా చాలా బాగుంటుంది అనమాట. క్విక్గా 10 నిమిషాల్లో చేసేసుకోవచ్చు. అన్ని ఇంట్లో ఉండే వాటితోనే చక్కగా చేసి పిల్లలు పెట్టేయచ్చు అనమాట. పిల్లలు చక్కగా తినేస్తారు హ్యాపీగా. చాలా చాలా టేస్ట్గా ఉందండి. ఇది ఎలా చేయాలంటే, 1 కప్పు పుట్నాలు తీసుకున్నానండి. మీరు ఏ కప్పుతోనో తీసుకోవచ్చు. డ్రై రోస్ట్ అనమాట. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి దానిలో ఏమీ మనం వేయొద్దు, నెయ్యి అలాంటివి ఏమి వేయకుండా ఉత్తి పుట్నాలు మాత్రం వేసేసి ఒక 2 నిమిషాలు చక్కగా అలా వేపుకున్నాం అనుకోండి. వేపితే ఈ పుట్నాలు మరింత టేస్ట్గా ఉంటాయి అనమాట. అప్పుడు చాలా బాగుంటుంది అనమాట. చాలా ఈ స్వీట్ చేయడానికి చాలాగా పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట. చక్కగా ఇలా చేసుకోవచ్చు. ఒక 2 నిమిషాలు వేగిపోతే చూడండి. వేగిపోయినాక తీసేసుకుందాం ప్లేట్లోకి. అదే ప్యాన్లోకి జీడిపప్పు, బాదం పప్పు నిలువుగా ఇలా కట్ చేశానండి. సన్నగా నిలువుగా కట్ చేశాను. ఇవి కూడా ఒక సెకండ్ పాటు అలా వేపుకుందాము. కొంచెం ఏం ఆయిల్ వేయక్కర్లేదు, నెయ్యి అక్కర్లేదు. నెయ్యితో కూడా పని లేదు మనకి దీంతో. మా ఛానల్ కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ ఇవ్వండి. చూడండి, ఇలా వేపేసుకోవాలన్నమాట. ఎవరైనా పిల్లలు స్వీట్ అడిగినప్పుడు చాలా ఫాస్ట్గా చేసేసుకోవచ్చు. వేరే ప్లేట్లో తీసేసుకుందాము. ఈ చల్లారిలోపు మనం దీనికి పంచదార రెడీ చేసుకుందామండి. ఏ కప్తో తీసుకున్నామో అదే కప్తో సగం పంచదార అన్నమాట. 1/2 కప్ పంచదార. మీ స్వీట్ కావాలంటే వేసుకోవచ్చు, అసలు అయితే కరెక్ట్గా సరిపోయిద్దండి. దీనిలోకి ఒక యాలక్కాయ అండి, గింజలు మాత్రం వేసాను అనమాట. ఇవి వేసి మెత్తగా పౌడర్ చేసేసుకోవాలి దీన్ని. ఒకసారి ఇలా ట్రై చేయండి. స్వీట్ అడిగినప్పుడు, పిల్లలు ఇంట్లో ఏమీ లేనప్పుడు ఫాస్ట్గా చేసుకుని చక్కగా తినేయచ్చు. చాలా బాగుంటుంది అనమాట. అదే కప్పులోకి మనం వేపుకున్న పుట్నాలు వేసేసుకుందాము. చాలా మెత్తగా పౌడర్ చేసేసుకోవాలండి దీన్ని కూడాను. ఇంకా జల్లించాల్సిన పని ఉండదన్నమాట. అసలు చాలా మైసూరుపాకు తిన్నంత టేస్ట్గా ఉంటుంది అనమాట. చాలా టేస్ట్గా ఉంటుంది. ఇలా పౌడర్ చేసుకుని పంచదార వేసేసుకుందాం అనమాట. వేసుకుని దీనిలో కోకోనట్ పౌడర్ అండి, కొబ్బరి పొడి మన మార్కెట్లో అమ్ముతారు కదా, ఆ కొబ్బరి పొడి తీసుకున్నాను. 1 టేబుల్ స్పూన్నర వేస్తానండి దీనిలోకి. పెద్ద టేబుల్ స్పూన్నర సరిపోయిద్ది. ఇది ఒకసారి బాగా కలిపేసుకుందాం దీన్ని. మొత్తం ఇవన్నీ కలిసేలా కలిపేసుకున్నాం అనుకోండి, బాగుంటుంది అనమాట. చెయ్యి కూడా పెట్టక్కర్లా, స్పూన్తో కలిపేసుకోవచ్చు దీన్ని. చూడండి, దీనిలోకి పాల మీద తీసిన మేగడ ఉంటుంది కదా, రోజు పాల మీద మేగడ తీసి పెడతా ఉంటాను, దేనికి ఉపయోగపడుద్దని. ఒక అరకప్పు వరకు పట్టుద్దండి ఇది బాగా. మొత్తం పాల మేగడతో కలుపుతాను అన్నమాట దీన్ని. ఇంకా పాలు పోయింది దీంట్లో. పాలు మేగడ శుభ్రంగా తీసేసుకుని స్పూన్తో బాగా గెలకొట్టేసాం అనుకోండి, మెత్తగా అయిపోయిద్ది. ఆ పాలు మేగడ మనం వాడుకోవచ్చు. చూడండి, అలా పలసగా అయిపోయింది కదా, ఇలా అయిపోయింది అనమాట. ఫోర్క్ పెట్టి బాగా తిప్పేశాను. అలా చక్కగా కలిసిపోయింది. ఇంకా మేగడలా లేకుండా క్రీమ్లాగా తయారైంది. అది వేసుకుంటా కొంచెం కొంచెం వేసుకుంటా శుభ్రంగా కొంచెం ముద్ద అయ్యేలా కలుపుకోవాలి దీన్ని బాగా. చూడండి, ఇలాగనమాట. ఒకసారి పోసాం అనుకోండి పలసన అయిపోయిద్ది. అలా కాకుండా చూసుకుంటా పోసుకున్నాం అనుకోండి బాగుంటుంది. చూడండి, ఇలా కలిపేసుకున్న తర్వాత పలసగా చేయకూడదండి, కొంచెం ముద్దులాగా. మనం చపాతీ పిండి ఎలా కలుపుకుంటామో అలా కలుపుకోవాలి. ఇలాంటి బాక్స్ ఒకటి తీసుకోండి. మీరు రౌండ్ తీసుకోవచ్చు, పలకగా ఉన్నదాన్ని తీసుకోవచ్చు. మనం వేపుకున్న ఈ జీడిపప్పులు ముక్కలు ఉన్నాయి కదా, అవన్నీ అడుగున వేసేసుకుందాము. దీన్ని కొంచెం నెయ్యి రాసుకోవాలండి డబ్బాకి, రాయకపోతే మాత్రం రాదు బయటికి. నెయ్యి రాసుకోవాల్సిందే కంపల్సరీ. ఇదంతా కూడా మనం కలిపినంతా కూడా డబ్బాలో వేసేసుకొని చక్కగా ఇలాగా సర్దేసుకోవాలన్నమాట మొత్తం గట్టిగా. స్పూన్ పెట్టి బాగా అదుముకున్నాం అనుకోండి, మధ్యన ఏమైనా కాళ్ళు లేకుండా చక్కగా ఉంటుంది. స్పూన్ కొంచెం నెయ్యి రాసేసుకుని ఇలాగా చూడండి ఎలా చేస్తున్నానో అలా చేసేయాలి. మొత్తం స్పూన్ పెట్టి గట్టిగా నొక్కేసుకున్నాం అనుకోండి కరెక్ట్గా ఉంటుంది అన్నమాట. మధ్యన ఖాళీలు లేకుండా చాలా బాగా వచ్చింది. చూడండి ఎలా అతుక్కుపోయిందో మొత్తం ఇలాగనమాట. దీన్ని ఒక 10 నిమిషాల పాటు ఫ్రీజర్లో పెట్టేద్దామండి. డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే సరిపోద్ది అనమాట. చూడండి, 10 నిమిషాల తర్వాత గట్టిగా అయిపోయింది, చక్కగా బీసుకుపోయిద్దండి. ఇంకా చక్కగా తినేయచ్చు మనం. చాలా బాగుంటుంది, మైసూరుపాకు ముక్కలాగానే ఉంటుంది అనమాట ఇది. చక్కగా చాకు పెట్టి అంచులు లూజ్ చేసేసుకున్నాం అనుకోండి, ఇంకా డబ్బా నుంచి వచ్చేస్తుంది అనమాట. చాలా చక్కగా చేసేసుకోవచ్చండి. ఇలాగా చేయని వారు ఉంటే చేయండి, కొత్త వారు ఉంటే కనుక మా ఛానల్ కొత్తగా చూసారు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ ఇవ్వటం మాత్రం మర్చిపోకండి ప్లీజ్. ఎలా ఉందో కూడా కామెంట్లో చెప్పండి. దీన్ని చూడండి, తిరగేసుకుని ఒక్కసారి ఇలా ట్యాప్ చేసుకుంటే సరిపోయిద్ది.
చక్కగా వచ్చేసిద్ది డబ్బా నుంచి. డబ్బాకి మాత్రం నెయ్యి రాసుకోవాలి. చూడండి ఎంత బాగుందో, చూడడానికి తినాలనిపించేలాగా ఉంటుంది అనమాట. టేస్ట్ కూడా సూపర్ అండి. అసలు మంచి వాసన వస్తుంది ఇదైతే మాత్రం. చూడండి ఎంత బాగుంది, చూడడానికి చాలా చాలా బాగుంది కదా. ఇలా చేసి పెట్టండి పిల్లలకి, చాలా ఫాస్ట్గా అన్ని ఇంట్లో ఉండే వాటియే కదా, మనం ఏం కొనుక్కరాక్కర్లేదు. చక్కగా ఇలా కొత్తగా చేసుకున్నాం అనుకోండి చాలా బాగుంటుంది అనమాట. ఒక కప్పు పుట్నాలకి చూడండి ఎంత చక్కగా అయిందో. పెద్ద పెద్ద ముక్కలు కోసాను నేనైతే. చక్కగా ఇలా చేసి పిల్లలు పెట్టేయండి, హ్యాపీగా తినేస్తారు. చూడండి ఎంత చక్కగా వచ్చిందో ముక్క కూడాను, ఎక్కడ తునిగిపోకుండా ఏమవ్వకుండా కరెక్ట్గా చాలా టేస్ట్గా ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి ఇది కూడాను, చేసి మీ పిల్లల్ని పెట్టండి. చూసారు అంత మైసూరుపాకు ముక్కలాగా ఉంటుంది అనమాట. ఎలా ఉందో కూడా కామెంట్లో చెప్పండి. ఈ వీడియో చూసినందుకు కూడా మీ అందరికీ థ్యాంక్ యూ అండి. ఓకే అండి, బాయ్.